ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ స్ట్రాటజెంట్స్ ఆఫ్ సుమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటి అనేటువంటి అంశాలతో పాటు మంత్రఫలం శీర్షికలో ఈరోజు 12 రాశుల వారు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ శుద్ధ నవమి, అలాగే దశమి తిథి ద్వయం. ఈ దశమి తిథిలో చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. వారం ఇందువారం లేదా సోమవారం, ఈ శ్రావణ సోమవారం నాడు చేసేటువంటి శ్రీ మహాలక్ష్మి యొక్క పూజ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, దారిద్ర్య బాధని తొలగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కూడా శాంతి తప్పనిసరి. ఈ మూలా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతు యొక్క స్థితి మీనక్షేత్ర స్థితి. ఇది బృహస్పతి యొక్క ఫలితాలని కలిగించడంలో ఆకస్మికంగా సమర్థత కలిగి ఉంది కాబట్టి శుభ ప్రయత్నాన్ని వేగవంతంగా కలిగిస్తుంది. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే కేతువు యొక్క స్థితి మీనక్షేత్ర స్థితి, రాహు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, రవి గురు బుధుల యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి, ఇక్కడ రవికి స్వక్షేత్ర స్థితి, కుజ శుక్రులు కర్కాటక క్షేత్రంలో, ఇక్కడ కుజునికి నీచ, శుక్రుడు వక్రస్థితి, వృశ్చిక క్షేత్రంలో శని యొక్క స్థితి, ఇది శత్రుక్షేత్రం. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మాతృ సంబంధిత వ్యవహారాల్లో అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో శ్రమకు తగినటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా ఆనందాన్ని కలిగిస్తుంది. పేరు ప్రఖ్యాతులు ఇన్మడింపచేసేటువంటి కార్యక్రమాల్ని నిర్వహించగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారంలో కూడా విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, శుభవార్తను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోభీతి పోతుంది. అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు కనుమరుగవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. అవకతవకలు ఆర్థికంగా కొనసాగుతాయి, అనిశ్చితి కూడా కొనసాగుతుంది. వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు వికటిస్తాయి. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత పరిస్థితుల్ని వెంటనే పొందలేకపోతారు. బాధ్యతలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా శ్రమతో కూడినటువంటి విషయాలు దగ్గరవుతాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో శ్రీ సూక్త విధానంతో తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను వ్యాపారరీత్యా పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ప్రశాంత పరిస్థితులు కొనసాగుతాయి. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆనందం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి.
ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు గృహరీత్యా చేకూరుతాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆర్థిక ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఆత్మబలం పెరుగుతుంది. ధీశక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. ఆత్మవిశ్వాసం పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కొనసాగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకట పరిస్థితులు దూరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యాలని నివారించుకోగలుగుతారు. గృహ సంబంధిత విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యాపార నిర్ణయాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగపరంగా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అయోమయ పరిస్థితులు దూరమవుతాయి. ఆర్థిక అనిశ్చితి దూరమవుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆలోచన దోషాలు తొలగుతాయి. వాహన నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే అభ్యుదయంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మానసిక ఆందోళన ఉన్నప్పటికీ సంతృప్తికర సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత పరిస్థితులు కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. నూతన బాధ్యతల్ని సంతోషంగా స్వీకరించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో క్రమక్రమంగా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు, ఒప్పందాలు లాభిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామాల్ని పఠించడం ద్వారా, విష్ణు సంబంధిత ఆలయాలను సందర్శించడం ద్వారా, పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆత్మబలం పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కొనసాగుతుంది. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలని కూడా నిర్వహించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యా సంబంధిత విజయాలు చేతికి అందుతాయి. నూతన ఉత్సాహం అన్ని రంగాల వరకు దగ్గరవుతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ విషయాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, గణపతి ఉపనిషత్తు పఠించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. విజయాలు దగ్గరవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సంతోష వార్తలు వింటారు. ఆర్థికపరమైనటువంటి కార్యక్రమాల్లో విజయాలు చేతికి అందుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అంతిమ విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రధాన పాత్రని పోషించేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ప్రాధాన్యతను పెంచుతాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక బలం చేకూరుతుంది. సహాయ సహకారాన్ని పొందగలుగుతారు. విదేశీ వ్యవహారాలు యోగిస్తాయి. నూతన కార్యక్రమాలని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి
భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. ప్రయోజనాలను సాధించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శత్రు భీతి పోతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. గృహరీత్యా ఆనందకర వాతావరణాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. నూతన యుక్తుల ద్వారా వ్యాపారపరమైనటువంటి విషయాలు చేతికందుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిరీత్యా కూడా చేతికందుతాయి. ఉద్యోగ సంహిత కార్యక్రమాలు ప్రశాంతత పెరుగుతుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రయాణాల విషయంలో చిరు జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తలు తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి కనకదారస్తం వంటి స్తుతులతో చామంతి పూలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం ఉన్నప్పటికీ ఆటంకాలతో కూడినటువంటి విషయాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో శ్రద్ధ తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆటంకాలు కూడా వెనంటి ఉంటాయి. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన ఒప్పందాల విషయంలో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో తమలపాకులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ కుజుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యాపరమైనటువంటి బలం చేకూరుతుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల మార్పులు వేగవంతంగా దగ్గరవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతృప్తికర సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. ప్రయత్నంతో కూడినటువంటి విషయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఉద్యోగ సంహిత కార్యక్రమాల్లో ప్రశాంతతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను కూడా పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత పరిస్థితులకై చేసేటువంటి ప్రయత్నాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా వ్యవహారాల్లో ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో బలం చేకూరుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించడానికి, ఆరోగ్య రక్షణ పొందడానికి ఈ రోజు 12 రాశుల వారు ఓం సోమేశ్వరాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని మనస్ఫూర్తిగా జపించడం ద్వారా ఉత్తమ విజయాలు సిద్ధిస్తాయి. ఆరోగ్య సిద్ధి ఏర్పడుతుంది.
వందే వందారు మందారమిందిరానంద కందళం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః. అసలు బాలశంకరుల కవితా ప్రౌఢిమ అద్భుతం. లక్ష్మి అంటే చూపులతో కదూ ఆవిడ అనుగ్రహం అంతా, స్తోత్రం అంతా ఆవిడ చూపులి. అసలు ఆ చూపుల మీద శంకరాచార్యుల వారు అసలు 5 సంవత్సరముల వయసున్న పిల్లవాడు ఇంత గాంభీర్యమైనటువంటి స్తోత్రాన్ని ఇంత గొప్పగా ఎలా అల్లాడో ఎలా చెప్పాడో ఆశ్చర్యంగా ఉంటుంది. శంకరాచార్యుల వారి జీవితంలో వారు చేసిన మొట్టమొదటి స్తోత్రం ఎవరి మీద అంటే లక్ష్మీదేవి మీద చేశారు. ఆయన లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆవిడ చూపుల వైభవాన్ని వర్ణిస్తారు. అస్తమానం ఏదో అమ్మ నీ చూపు దరిద్రాన్ని పోగొడుతుంది, నీ చూపు దరిద్రాన్ని పోగొడుతుంది అంతేకాదు, ఒక్కొక్క శ్లోకంలో ఆయన వర్ణించినటువంటి తీరు పరమాద్భుతం. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః అంటారు. ముగ్ధా అని మొదలు పెడతారు. క్షీరసాగర మథనం జరిగినప్పుడు పుట్టినటువంటి లక్ష్మీదేవి గురించి వర్ణిస్తున్నారు. ఆమె పాలసముద్రంలోంచి పైకొచ్చి ఆలోచించింది. ఆవిడ ఆలోచించినప్పుడు ఏదో పేర్లు చెప్పలేదు. ఒక ఆయన మెడలో వేస్తే 5వ తనం ఎప్పుడూ ఉంటుందని చెప్పడం కష్టం. అంటే కాలంలో శాశ్వతంగా ఉండేవాళ్ళు కారు కదా అందరూ. ఒక ఆయనకి దగ్గరగా వెళ్ళడానికి ఉండదు, వేడి ఎక్కువ, ఆ స్వభావం చెప్పడంలోనే మీకు తెలిసిపోతూ ఉంటుంది. ఒక ఆయన ఒక చోట ఉంటాడని నమ్మకం లేదు, చంచలత్వం. ఒక ఆయనకి కామం అధికం. ఇలాంటి వాళ్ళందరికీ ఇల్లాలని అవడం ఏమిటి? అసలు దయకి లాలిత్యానికి స్థానమైనటువంటి వాడు, ఎప్పుడూ కూడా మందబుద్ధి లేనివాడు, నిత్య చైతన్య స్వరూపుడు, ఆర్తులను ఆదుకునేవాడు. ఈయన మెడలో వైజయంతిమాల వేస్తానని తన మెడలో మాల తీసి విష్ణువు యొక్క మెడలో వేసింది ఆవిడ. అప్పుడు ఆ మెడలో వేసినప్పుడు చుట్టూ దేవతలందరూ ఉన్నారు. ఆయనని వరించింది. ఆయన్ని చూడాలని ఉంటుందా ఉండదా? ముగ్ధ అంటే ఇంకా అంత ధైర్యంగా భర్త వంక చూడడానికి సిద్ధపడగలిగినంత స్థితిని పొందినది కాదు. కొత్తగా ఇప్పుడే మెడలో మాల వేసింది, కానీ ఆయన్ని చూడాలని కోరుకుంది. స్వతంత్రించి చూస్తే ఇంతమంది చూసి ఎలా చూస్తోందో చూడు, ఇప్పుడు మాల వేసిందో లేదో అంటారు. అందుకని కొంచెం సిగ్గుంది, కానీ చూడకుండా ఉండలేని తనం ఉంది. అందుకని ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతా అగతాని. ఆమె ఇలా చూస్తోంది విష్ణువు వంక, కానీ విష్ణువు తనని చూస్తారేమో, ఒకవేళ చూస్తే తాను ఆయనని చూస్తున్నానన్న విషయం ఆయనకి తెలిసిపోతుందేమో, లేదు చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా చూస్తుందో చూడని తను చూస్తున్నానన్న విషయం చూసేస్తారేమో. అందుకని చూసి చూడనట్టు చూసి చూపులు వెనక్కి తీసుకుంటోంది. అవి ఎలా ఉన్నాయంటేట, ఆ చూపు వెళ్ళి ఆయన మీద పడి వెనక్కి వస్తుంటే అవి మాలాదృశోర్ మధుకరీవ మహోత్పలేయ, తుమ్మెదల మాల కట్టినట్టు ఉన్నాయిట ఆ చూపులు. అలా ఆవిడ చూస్తుంటే ఆఖరికి ఆయన చూడకుండా ఎలా ఉంటాడు, ఆయన ఇలా చూశాడు. ఆయన ఈవిడ్ని చూశాడు. ఈవిడ చూస్తోందన్న విషయం ఆయనకి తెలిసిపోయిందని సిగ్గుతో తలంచుకుంది. అబ్బో, లీలాశకుడు కృష్ణకర్ణామృతంలో ఇంకో పరమాద్భుతం చేశాడు. ఏదో రుక్మిణీ కృష్ణులకి వివాహం జరుగుతోంది, మధ్యలో తెరబట్టారు. ఏదో మధ్య మధ్యలో ఆయన గాంభీర్యంగా తలెత్తి ఓసారి అలా అందరి వంక చూసినట్టు చూసి రుక్మిణీదేవి వంక చూస్తున్నాడు. రుక్మిణీదేవి కూడా తన వంక చూస్తే బాగుండని ఆవిడ ఇలాగే కూర్చుంది తలంచుకుని. ఆవిడ చూడలేదు. ఎంత పెళ్లి చేయించే బ్రహ్మస్థానంలో ఉన్నవాడైనా ఏదో బడలిక పక్కకి వెళ్ళడం, ఏదో వస్తువు తేవడం ఉండదండి. ఆ బ్రహ్మస్థానంలో ఉన్న ఆయన లేచి అలా వెళ్ళాడు. ఈయనేం చేశాడంటే రుక్మిణి అన్నాడు. ఆవిడ ఇలా తలైతే, ఇందాకడి నుంచి చూస్తున్నాను చూడవే ఒక్కసారి కూడా అన్నాడు. ఆవిడంది, నేను ఇలా చూస్తే బాగుండదని మెడలో పతకం వేసుకొని అందులో మీ ప్రతిబింబాన్ని ఇలా చూస్తున్నాను, సిగ్గుతో ఏం తలంచుకోలేదని. వాళ్ళిద్దరి యొక్క గొడుసుతనాన్ని చెప్పాడు లీలాశకుడు. అలా
ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితా నిగతా గతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయా. ఆ చూపు ఉందే అమ్మా, అది శ్రీ మహావిష్ణువుకి సంతోషాన్ని ఇస్తుంది. కాలాంబుదాలి లలితోరసి కైటభారే అంటారు. నల్లగా ఉండేటటువంటి విష్ణువుతో కలిసి ఉన్నప్పుడు మెరుపు తీగలా ఉంటావు. నువ్వు లేనిది ఆయన ఎక్కడ శోభిస్తాడు? అసలుట విచిత్రం ఏమిటంటే, ఆయన చేసినటువంటి సృష్టి రచన అంతా చేసేసి చూపులతో కదు చేస్తాడు. ఆయన ఏం కష్టపడి తాపి మీ స్త్రీలు అన్నీ పట్టుకొచ్చి ఏం చేయడు. అందుకే కదా పోతన గారు భాగవతం ప్రారంభిస్తూ శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా ఢింబకున్ అంటారు. కేవలము తన చూపుల చేత సమస్త బ్రహ్మాండములను సృష్టించి, అన్నీ బాగా సృష్టించానా అంటే ఎవరి వంక చూస్తాడంటేట, ఒక్కసారి లక్ష్మీదేవి వంక చూసి ఆవిడ్ని అని అడుగుతాట, ఎలా ఉన్నాయి బ్రహ్మాండాలు, బాగా సృష్టించానా అంటాడు తన చూపుల చేత. ఆవిడ శ్రేయసే మేస్తు భూయస్ శ్రియై సమస్త చిరదత్విధాన వ్యసనం హరే అంగీకారభిరాలోకై సార్థయన్యై కృతోంజలి. ఆవిడ వంకిలా చూస్తే ఆవిడిలా చూసి అంటే చాలట, సార్థయన్యై కృతోంజలి. అబ్బా నేను చేసిన పని చాలా బాగుంది అనుకుంటాడు. అసలు చిత్రం ఏమిటంటే, లక్ష్మీదేవి గురించి స్తోత్రం చేస్తున్నప్పుడు చాలా పొంగిపోయేవాడు ఎవరంటేట శ్రీ మహావిష్ణు. ఆయన కవచాన్ని భేదించడం ఎవరికి సాధ్యం కాదు. రాక్షసులు కూడా ఆయన కవచాన్ని భేదించరు. కానీ 100 కవచాలు కట్టు కూర్చుంటాట. ఎందుకు కూర్చుంటాడంటేట, ఏమో ఎప్పుడు ఏ సాధు పురుషుణ్ణి బాధ పెట్టడానికి ఏ రాక్షసుడు వస్తాడో. అకస్మాత్తుగా ప్రహ్లాదుణ్ణి ఏడిరా ఎక్కడున్నాడు విష్ణు అని అడగల హిరణ్యకశిపుడు. అందుకని ఎవరితో యుద్ధానికి వెళ్ళాలో అని 100 కవచాలు కట్టుకుంటాట. ఈ 100 కవచాల్లో ఒక్క కవచం పిట్లిపోయేటట్టుగా చెయ్యగలిగినటువంటి శత్రువు ఉండడు. కానీ 100 కవచాలు పిట్ల కొట్టగలిగిన వాడు ఎవరంటే లక్ష్మీదేవి భక్తుడు పిట్ల కొట్టేస్తాట. ఆయన వలన ఈ 100 కవచాలు బద్దలైపోతాయట. ఎందుకు బద్దలైపోతాయో తెలుసా? శ్రియశ్రీ శ్రీరంగేశయతవచ హృద్యాం భగవతీం శ్రియం తత్వో పుచ్చై ప్రణామ శృణుతరాం దృశౌతే భూయాస్తాం సుఖతరళతారే శ్రవణత పునః హర్షోత్కర్షాత్ స్ఫుటత భుజయో కంచుక శతం అన్నారు. లక్ష్మీదేవి గురించి చెప్తుంటేట, ఆవిడ యొక్క గొప్పతనాన్ని చెప్తుంటే, అబ్బా మా ఆవిడ ఇంత గొప్పదని సంతోషపడిపోయి ఇలా ఇలా పొంగిపోతుంటే కవచాలన్నీ పిట్లిపోతాయిట. ఆయన కవచాలు పిట్ల కొట్టగలిగిన వాడు ఎవరంటే ఒక్క భక్తుడే. అది కూడా ఎవరు? లక్ష్మీదేవి భక్తుడు విష్ణువు యొక్క 100 కవచములు బద్దలయ్యేట్టు చేయగలడు. అలా ఆయనని కూడా సంతోషపెట్టగలిగిన తల్లి ఎవరంటే ఆ తల్లి ఒక్కతే. ఆమెయే సంతోషపెట్టగలదు. అటువంటి తల్లివి అమ్మా, నువ్వు ఈ బ్రాహ్మణి వెనక్కి రండి. శంకర భగవత్పాదులు చేస్తున్న కనకధార. వృద్ధ బ్రాహ్మణి, పేద బ్రాహ్మణి, ఈమెకి ఎందుచేతమ్మా ఇంత కష్టపెట్టావు? నువ్వు దయాస్వరూపిణివి కదా, అపారమైన ప్రేమ కదా, లోకమాతవి కదా, ఎందుకమ్మా ఈవిడికి ఐశ్వర్యం ఇవ్వవు? ఎందుకమ్మా కడుపు నిండా అన్నం ఇవ్వవు? అడిగితే లక్ష్మీదేవి కనపడి చెప్పింది, శంకరా ఇవ్వడం కుదరదు. ఈమె గత జన్మలో ఇలా పెట్టినది లేదు. ఇంత ఉంటే అది ఎంతైనా కానీ ఇంత పుణ్యం కనీసం ఆ భక్తితో ఒప్పుకోలు ఉంటే చాలు. శ్రీశైలేజు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు సేవింతునో నా శీలం బడువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపాశ్రీ శృంగార విలాసహాసముల చే శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. అలా చిన్న పుణ్యం చేసింది లేదు, ఎలా ఇవ్వమంటావు ఐశ్వర్యం? పెట్టింది లేదు కాబట్టి ఇప్పుడు నేను పెట్టడానికి అవకాశం లేదు, దరిద్రం అనుభవించవలసిందే. కర్మ సిద్ధాంతానికి ప్రాణం పోశారు శంకర భగవత్పాదులు. అక్కడ చేసుకున్నది లేని నాడు అనుభవించడానికి అవకాశం ఉండదు. ఈ జన్మతో సరికాదుగా, ఈ జీవుడు మళ్ళీ ఇంకో శరీరంలో కెడతాడుగా, అక్కడ భార్య ఉంటుంది, బిడ్డలు ఉంటారుగా, ఇంట్లో ఉన్న వాళ్ళందరితో పాటు వాణ్ణి కూడా లెక్కలో పెట్టుకోవాలిగా. కొడుకు గురించి ఆలోచించావు మంచిదే, కోడల గురించి ఆలోచించావు మంచిదే, మనవల గురించి ఆలోచించావు, కూతురు గురించి, అల్లుడు గురించి, భార్య గురించి, పక్కింటి వాళ్ళ గురించి, అందరి గురించి ఆలోచించావు మంచిదే. నీ జీవుడి గురించి వాడు తరించడానికి ఇలా పెట్టింది ఏదో ఉండాలిగా. ఇలా పెట్టాలి, లేకపోతే ఏదో సేవ చెయ్యాలి, ఏదో పుణ్యం చెయ్యాలి. ఏదీ చెయ్యకపోతే వీడెలా తరిస్తాడు? వీడు పాడైపోడు. ఉద్ధరేణ ఆత్మనాత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి, ఎవడు ఉద్ధరిస్తాడు? అందుకే చేసినది లేదు శంకర, ఎలా ఇమ్మంటావు ఐశ్వర్యం? కుదరదు.
శంకర భగవత్పాదులు ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. దద్యా దయానుపవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహ. నిజమేనమ్మా, ఈవిడ దుష్కర్మ చేసింది, మంచి పని చేయలేదు. కానీ నువ్వు నయనాంబువాహ, నీ కంటి చూపు అనేటటువంటి మేఘం చేత, గాలి చేత ఈమె దుష్కర్మ అనేటటువంటి వేడిని దూరంగా తొలగగొట్టి అమ్మా ఈమెకి ద్రవిణాంబుధార, అదే కనకధార. అంబుధార అంటే మేఘము నుంచి పడేటటువంటి వర్షం. ఏ వర్షం పడాలి? ద్రవిణాంబుధార. ఈవిడికి బంగారు వర్షం కురిపించమ్మా, అనుగ్రహించమ్మా ఈవిడ్ని. ఎందుకు ఇవ్వాలంటావా అమ్మా? ద్వాదశి ఉన్నదొక్క ఉసిరికై. అయ్యో, ఇంటి ముందు బ్రహ్మచారి నిలబడ్డాడు అని చెప్పి ఏమీ ఇవ్వకపోతే గృహస్థాశ్రమం యొక్క ప్రధాన ప్రయోజనమే పాడైపోతోందని తెచ్చి నా చేతిలో వేసేసింది కదమ్మా. అంటే శృతి ప్రమాణాన్ని అంగీకరించి తెచ్చి వేసింది కదమ్మా. అంటే నీ ఎందు భక్తి ఉన్నది కదమ్మా. ఎప్పుడో తప్పు చేసిందంటావే, ఇప్పుడు నా చేతిలో వేసిన ఉసిరికాయని అడ్డు పెట్టి ఇవ్వలేవా? పైగా అమ్మ, లోకంలో మమ్మల్ని తల్లి తండ్రి అని పిలుస్తారు. మాకు లక్షణం ఉంది. ఎంత గడుసుతనం అండి శంకరులది. దద్యా దయాను పవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగ శిశం విషణ్ణే. ఆమె పక్షి కాదమ్మా, పక్షి పిల్ల అంటున్నారు. అది ఏ పక్షి? సాధక పక్షి. సాధక పక్షికో లక్షణం ఉంటుంది, దానికి కంఠం కింద కన్నం ఉంటుంది. మనం ఏమన్నా దాని కంఠంలో పోసే ప్రయత్నం చేసామనుకోండి, కంఠంలోంచి కారిపోతుంది. దానికి కడుపు నిండాలంటే ఒకే ఒక్క మార్గం ఉంటుంది. మేఘం వచ్చి మేఘంలోంచి వర్షం పడాలి. పడితే అది ఆకాశంలో ఎగురుతూ వంకరగా తిప్పి తానే పుచ్చుకుంటుంది. అది ఒక్క వర్షధార చేత పోషింపబడాలి తప్ప అది ఏ కారణం చేత కూడా ఇతరులు పోషించడం సాధ్యం కాదు. వాడో వీడో ఇస్తే పోయే దరిద్రం కాదమ్మా. చేసినటువంటి పాపకర్మ పోగొట్టి నువ్వు అనుగ్రహించాలి. అందుకనమ్మా, చేసిన తప్పులు మన్నించి అనుగ్రహించమ్మా. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఒక్క చూపు అనుగ్రహంతో చూడు, అంతే. దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. నీ కంటి చూపు చేత కురిపించమ్మా ద్రవిణాంబుధార అన్నారు. తల్లి మహాసంతోషాన్ని పొంది 1 గంట 48 నిమిషములు కురిపించేది స్వర్ణ ఉసిరికారు. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. ప్రధానంగా సోమవారం, నవమి, జ్యేష్ఠ నక్షత్రం పనులు ప్రారంభించబోయే ముందు శ్రీరాముణ్ణి అలాగే శనిదేవుణ్ణి మనసులో స్మరించి మహాగణపతికి నమస్కారం చేసి మనం పనులు ప్రారంభించాలి. ఎందుకంటే ఇక్కడ తిథికి సంబంధించినటువంటి దైవం శని, తిథిలో జన్మించిన దైవం శ్రీరాముడు, వారాధిపతి సాక్షాత్ పరమేశ్వరుడు. అలాగే గ్రహాల్లో చంద్రుడు. ఈశ్వరుడు చంద్రుడు ఉపయోగించేటటువంటి మంచి ఫలితాన్ని ఇస్తారు. ఈ శని అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించినటువంటి ఇంద్రాగ్ని దేవతలు విఘ్నకారకమైన ఫలితాన్ని ఇస్తారు. అందుకని శ్రద్ధావంతంగా భక్తిపూర్వకంగా భగవద్ధ్యానం చేసి ఇంట్లో పెద్దవాళ్ళకి నమస్కారం చేసి అప్పుడు పనులు ప్రారంభించండి. అవి మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం అధికంగా ఉంటుంది. పుణ్యం ప్రసాదించాలి అంటే దైవధ్యానం చేయాలి. దైవధ్యానం చెయ్యాలంటే కొద్దిగా ఇబ్బంది కలిగించే తిథులు వచ్చినప్పుడైనా మనం శ్రద్ధావంతంగా భగవంతుడిని ప్రేమతో అర్చించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఇంద్ర నక్షత్రంలో చేసేటటువంటి పనులు శుభాన్ని ప్రసాదించాలని భావన చేస్తూ మహాగణపతిని ఆరాధన చేస్తూ ఈశ్వర ప్రీతిగా శివాష్టకం కానీ శివపంచాక్షరి స్తోత్రం కానీ కనీసం నమశివాయ అనే మంత్రంతో ప్రారంభం చేస్తే అత్యంత శ్రేష్టమైన ఫలితాలు మనం పొందవచ్చు. రేపటి శుభనక్షత్ర వంశంలో ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభించవచ్చో పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా శ్రావణ మంగళవారం దశమి చాలా శ్రేష్టమైన శుభకాలం. శ్రావణ మాసంలో మంగళవారం నాడు అమ్మవారిని ఆరాధించడం, శ్రావణ గౌరీ వ్రతాన్ని చేసుకోవటం చాలా విశేషం. ఏ స్త్రీ అయినా సరే పార్వతీ అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని, సరస్వతి అమ్మవారిని ప్రార్థన చేసినా పూజ చేసినా విశేషంగా కలిసి వస్తుంది. అందులోనూ మూలా నక్షత్రంతో కూడి దశమి సమయంలో ఉండటం వల్ల దశమి మూల విశిష్టమైనటువంటి సౌభాగ్య సిద్ధిని ప్రసాదిస్తుంది.
వ్యాపార సంబంధమైనటువంటి అన్ని పనులు ప్రారంభించవచ్చు. భూ సంబంధమైన విషయాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. చక్కని వారము శ్రావణ మాసం అంతా కూడా మహాలక్ష్మి ఆరాధన, లక్ష్మికి ఇష్టమైనటువంటి వారం. అందులో పార్వతీ అమ్మవారికి ఇష్టమైనటువంటి పూజల్లో గౌరీ పూజ, నక్షత్రాల్లో మూలా నక్షత్రం, సరస్వతి అమ్మవారికి ఇష్టమైన నక్షత్రం, ఎన్నో శుభాంశములతో భాసిల్లుతో ఉన్నది కాబట్టి రేపు చేసేటటువంటి పనులు సమస్తమైన విజయాన్ని, మంగళాన్ని ప్రసాదిస్తాయి. పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. దేదో చాచి రేవతి. చకార చకారములు రేవతి నక్షత్రం 3వ పాదాన్ని సూచిస్తున్నాయి. ప్రధానంగా చకారం, చంద్రిక, చంద్రశేఖర్, చంద్ర, ఇలా చాతో మొదలవుతున్నటువంటి పేర్లు. చకారం దేనికి సంకేతం? సాక్షాత్తు చంద్రబీజం, చల్లదనానికి, నిర్మలత్వానికి, శుద్ధమైనటువంటి భావజాలానికి సంకేతం. మంచి మనస్సు, మంచి వాక్కు, మంచి ప్రవర్తన, మోసం చేయనటువంటి శుద్ధమైనటువంటి ధార్మిక భావాలు కలిగినటువంటి బీజం. రేవతి నక్షత్రం 3వ పాదం. అధిష్టాన దైవం చంద్రుడు. దశా ప్రకారంగా పరిశీలన చేసినప్పుడు విష్ణువు, రాశి ప్రకారంగా పరిశీలన చేసినప్పుడు సాక్షాత్తు దేవగురువైనటువంటి బృహస్పతి. వీరికి ఈ చకారంతో మొదలవుతున్నటువంటి నామం కలిగిన వాళ్ళందరికీ జ్ఞానము ఉంటుంది, తెలివితేటలు ఉంటుంది, లౌకిక ప్రపంచంలో జీవించటానికి అవసరమైన చక్కని భాష ఉంటుంది. మంచి మాట, మంచి పలుకు, వాగ్భూషణం భూషణం, వాక్చాతుర్యము, వాక్చతురత, నొప్పించక తానవ్వక అను విధముగా విశేషమైనటువంటి ప్రజ్ఞ ఉంటుంది. వారు బాధపడరు, ఎదుటివారిని బాధపెట్టరు. అలాగని వారు నష్టపోరు, ఎదుటివారిని నష్టం కలిగించరు. అందరి యందు సమానమైనటువంటి సద్బుద్ధి కలిగినటువంటి జ్ఞాన సంపద ఉంటుంది. ఏం మాట్లాడాలో తెలిసినటువంటి విజ్ఞానం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ చకారం చంద్రబీజం అనుకున్నాం కాబట్టి వెలుగు ఉంటుంది, కాంతి ఉంటుంది, ముఖంలో వర్చస్సు ఉంటుంది, కళ్ళల్లో శక్తి ఉంటుంది, మోములో చిరునవ్వు ఉంటుంది, చూడటానికి ఆకర్షణీయంగా ఉంటారు. ఎక్కువగా వ్యాపార రంగంలో రాణిస్తారు. ఉద్యోగంలో ఉన్నా రాణిస్తారు. కానీ ఉద్యోగం కంటే ఈ నైపుణ్యం అంతా వ్యాపారంలో, వృత్తిలో ఎక్కువగా వినియోగం అవటం చేత వ్యాపార యోగం విశేషంగా కలిసి వస్తుంది. సోమవారం అదృష్టవారం. చంద్రుడిని సదా పూజించడం, చంద్రశేఖరుని ఆరాధించడం, అభిషేకాలు చేసుకుంటే బాగా కలిసి వస్తుంది. కనీసం హరహర మహాదేవ అంటూ పరమేశ్వరుడి మీద జలాన్ని అభిషేక రూపంలో సమర్పించినట్లయితే శివానుగ్రహ ప్రాప్తి కలుగుతుంది, మోక్షగాములవుతారు. కుటుంబ పరంగా బాధ్యత కలిగి భక్తిపూర్వకమైనటువంటి బాధ్యతల్ని స్వీకరిస్తారు. సమాజంలో విశేషమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు, అరుదైనటువంటి గౌరవ పురస్కారాల్ని అందుకుంటారు. రేపటి పేరులో పెన్నిధి అంశంలో చి అక్షరంతో పేరు మొదలయ్యే వారి అదృష్ట భాగ్య సిద్ధి ఏ విధంగా ఉందో పరిశీలన చేద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శ్రావణం శుభప్రదం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే సోమవారం నాడు పరమేశ్వరుడిని ఎటువంటి విధి విధానాలతో ఆరాధన చేయాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. సంవత్సరంలో వచ్చేటటువంటి 12 నెలలలో శ్రావణ మాసం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమని స్కంద పురాణంలో వర్ణించడం జరిగింది. అందువల్ల శ్రావణ మాసంలో వచ్చే సోమవారం నాడు శ్రావణ సోమవార వ్రతాన్ని ఆచరించడం ద్వారా, ప్రత్యేకమైన విధి విధానాలతో పరమేశ్వరుని పూజించడం ద్వారా స్వామి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. శ్రావణ సోమవారం నాడు పరమేశ్వరుణ్ణి ముందుగా జలంతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పంచామృతాలతో స్వామికి అభిషేకం చేయాలి. మళ్ళీ తిరిగి శివలింగ స్వరూపానికి జలంతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత పరమేశ్వరుడికి చందనము, కుంకుమ అలంకరించి స్వామి లింగ స్వరూపం మీద అక్షింతలు వేయాలి. పరమేశ్వరుడి లింగ స్వరూపానికి ఉమ్మెత్త పూలు, మారేడు దళాలు, గరిక సమర్పించాలి. స్వామివారికి అగరబత్తీలు వెలిగించి
ధూప దీపాలతో కర్పూర హారతిని సమర్పించాలి. ఇలా చేసినట్లయితే శ్రావణ సోమవారం నాడు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ద్వారా అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు గృహంలో పార్వతి, పరమేశ్వరుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, శివ కుటుంబం ఉన్నటువంటి చిత్రపటాన్ని ఉంచి పూజించినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు నందీశ్వరుడిని స్మరించుకోవటం ద్వారా నందీశ్వర నమస్తుభ్యం శాంతానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అంటూ నందీశ్వరుడికి సంబంధించిన శ్లోకాన్ని చదువుకోవటం ద్వారా మన కోరికలన్నీ పరమేశ్వరుడు తొందరగా నెరవేరుస్తాడు. అలాగే ఈరోజు పరమేశ్వరుని పూజించేటప్పుడు మారేడు దళాలతో స్వామివారి పూజ నిర్వహిస్తున్నప్పుడు 5, 11, 21, 31, 41, 108 ఈ సంఖ్యలలో ఏదైనా సంఖ్య కలిగినటువంటి మారేడు దళాలను స్వామివారికి సమర్పించినట్లయితే స్వామి యొక్క అనుగ్రహాన్ని ఈ శ్రావణ సోమవారం పరిపూర్ణంగా పొందవచ్చు. అలాగే ఈరోజు శ్రావణ సోమవారం సందర్భంగా పరమేశ్వరుని పూజించిన తర్వాత పార్వతీదేవికి కుంకుమ పూజ చేయటం ద్వారా, ఆ కుంకుమను ధారణ చేయటం ద్వారా శ్రావణ మాసంలో పార్వతీ పరమేశ్వరులిద్దరి యొక్క అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఈ శుద్ధ నవమి తిథి నాడు అమ్మవారిని కుమారీదేవిగా భావించి పూజించాలని ధర్మశాస్త్రంలో వర్ణించడం జరిగింది. శ్రావణ శుద్ధ నవమి సందర్భంగా ఈరోజు దుర్గాదేవిని కుమారీదేవి స్వరూపంగా భావిస్తూ పులి వాహనం మీద రకరకాల ఆయుధాలు ధరించి ఉన్నటువంటి దుర్గాదేవి చిత్రపటాన్ని ఎర్రటి పుష్పాలతో పూజించాలి. అలాగే దుర్గాదేవిని గన్నేరు పూలతో పూజించి అమ్మవారికి క్షీరాన్నాన్ని నివేదించాలి. అమ్మవారికి నివేదించినటువంటి క్షీరాన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే వివాహం కానటువంటి కన్యను గృహానికి పిలిపించి ఆ కన్యను సాక్షాత్తు కుమారీదేవి స్వరూపంగా భావిస్తూ భోజనం పెట్టి కొత్త చీర, రవిక వస్త్రంతో పాటుగా అమ్మవారికి నివేదించిన క్షీరాన్నాన్ని కూడా ఉంచి తాంబూలం సమర్పించాలి. ఇలా చేసినట్లయితే కుమారీదేవి స్వరూపమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా కుటుంబంలో సభ్యులందరూ అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో, భోగభాగ్యాలతో విరాజిల్లటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇలా ప్రతి ఒక్కరూ కూడా శ్రావణ మాసంలో వచ్చే సోమవార సందర్భంగా శ్రావణ సోమవార వ్రతాన్ని ఆచరించండి. పార్వతీ పరమేశ్వరులను పూజించండి. దుర్గాదేవిని, అమ్మవారిని కుమారీ స్వరూపంగా భావిస్తూ శ్రావణ శుద్ధ నవమి తిథి నాడు కుమారీదేవి యొక్క పరిపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రులు కండి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శ్రావణం శుభప్రదం అనే శీర్షికన ఆశా దశమి సందర్భంగా పార్వతీ పరమేశ్వరులను ఎటువంటి విధి విధానాలతో పూజించాలో, అష్టదిక్పాలకులను ఎటువంటి విధి విధానాలతో పూజించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శ్రావణం శుభప్రదం శీర్షికలో శ్రావణ మాసంలో ఏ రోజుకి ఏ విశేషం ఉందో ఆ విశేషాన్ని అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు వేద వ్రత ఆరంభాన్ని చేయవలసిన రోజు. వేద వ్రతాలు 4: ప్రాజాపత్య వ్రతం, వైశ్వదేవ వ్రతం, ఆగ్నేయ వ్రతం, సౌమ్య వ్రతం అని. వేదాలలో విశ్వదేవతల గురించి, ప్రజాపతుల గురించి, చంద్రుణ్ణి గురించి, అగ్ని గురించి ఎన్నెన్నో మంత్రాలు చెప్పబడితే ఆ మంత్రాలన్నింటినీ పఠించడం, వాటి అర్థాన్ని మననం చేసుకోవడం అనేది ప్రారంభించవలసినటువంటి రోజుగా ఈ రోజున చెప్తారు. వేద వ్రత ఆరంభపు రోజు ఈరోజు. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. అభీష్ట ఫలప్రదాయిని అయినటువంటి శ్రావణలక్ష్మికి అత్యంత ప్రీతివంతమైనటువంటి వారాల్లో సోమవారం శివప్రీతికరమైనటువంటి ఈ రోజున లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణం కోసం ప్రతి ఒక్కరూ కూడా తమ గృహాలలో ఆశుతోషుడు, అభయంకరుడు, గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి తప్పనిసరిగా పంచామృతాలతో అభిషేకం చేయాలి. పంచామృతాలతో అభిషేకం చేస్తూ లక్ష్మీదేవి గనక చిన్ని వెండి విగ్రహం గనక మీ పూజామందిరంలో ఉంటే ఆ తల్లికి కూడా శ్రీ సూక్తాభిషేకం నిర్వహించి మారేడు దళములతో లక్ష్మీ అష్టోత్తర నామావళి చేసి
శివ సహస్రనామావళి గనక ఆచరించినట్లయితే ఆ గృహంలో సిరి సంపదలు తొలతూగుతాయి అని చెప్పేసి శాస్త్రం. వాస్తు శాస్త్రరీత్యా ఎన్ని ఆటంకాలు సంభవించినా, ఎన్ని దోషాలు ఉన్నా ఈ శ్రీ సూక్తాభిషేకం, ఈశ్వరాభిషేకం సోమవారం నాడు ఏ గృహంలో అయితే నిర్వహిస్తారో ఆ ఇంట వాస్తు పురుషుడు కూడాను తన దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపచేస్తాడు సుమా. ఇంతటి మహిమాన్వితమైనటువంటి ఈ శ్రావణ మాసం ఆసుతోషుడైన పరమేశ్వరుణ్ణి మారేడు దళంతోనే ఎందుకు పూజించాలి అంటే, సాక్షాత్తు లక్ష్మీదేవియే మారేడు చెట్టుగా ఈ కలియుగంలో ఉద్భవించింది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత. అందుచేతనే ఆ మారేడు దళాన్ని ఎవరైతే పరమేశ్వరునికి ప్రీతివంతంగా సమర్పిస్తారో వారికి 3 జన్మల పాపాలన్నీ పటాపంచలమైపోవటమే కాకుండా విధివ్రాసిన దుర్వ్రాత తొలగిపోయి అదృష్టకరమైనటువంటి ప్రభావంతో గృహంలో లక్ష్మీదేవి స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంది సుమా. ఈ రోజునే కస్తూరికాయ కానీ ఏకాక్షి నారికేళం కానీ చక్కగా మీ పూజా మందిరంలో ఉంచి పూజ చేసి ఆ కస్తూరికాయను మీ బీరువాలో గనక ఉంచినట్లయితే అష్టైశ్వర్య సిద్ధికి మీ గృహం పరమపావనమై విరాజిల్లుతుంది. ఈ సుదినాన ఎవరైతే ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలో నక్షత్ర దర్శనం చేసుకొని ఇంటిలో సాయం సంధ్యా దీపాన్ని తులసి కోట వద్ద వెలిగించి ఆ తల్లికి నమస్కృతాంజలి గడిస్తూ విష్ణుపారాయణ చేసి, అటు శివపారాయణ, ఇటు విష్ణుపారాయణ, ఇటు లక్ష్మీపారాయణ 3 పారాయణలు మీ ఇంటిలో గనక నిర్వహించినట్లయితే సర్వాభీష్టాలన్నీ కూడాను సిద్ధిస్తాయి సుమా. ఏకాక్షి నారికేళం సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క ఆ తల అని చెప్పేసి శాస్త్రవచనం. పరమేశ్వరుడే నారికేళాన్ని ప్రజాభీష్టం కోసం ప్రజలందరూ తమ ఆత్మను నైవేద్యంగా సమర్పించడానికి ఏర్పాటు చేసిన అకుంఠితమైన దివ్య శక్తితత్వం కలిగింది కొబ్బరికాయ. దానిలో ఏకాక్షి నారికేళం పరమేశ్వర అనుగ్రహంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. కాబట్టి ఏకాక్షి నారికేళాన్ని పూజామందిరంలో ఉంచి పసుపు కుంకుమ చల్లి లక్ష్మీ అష్టోత్తరం చేసి మారేడు దళాన్ని దానిపైన ఉంచి చక్కగా పాలతో చేసినటువంటి పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించి దాన్ని ఇంటిల్లిపాది కనుక స్వీకరించినట్లయితే మీ గృహంలోని ప్రతి వ్యక్తి జీవితంలో అదృష్టకరమైన సంఘటనలే జరిగి తీరుతాయి. ఇది నిష్ఠగా త్రికరణ శుద్ధితో ఆచరించవలసినటువంటి ప్రక్రియ. అంతేకాకుండా ఇంట్లో 24 గంటలు కూడాను ఓంకారనాదం చాంటింగ్ వినపడేటట్టుగా ఉంచుకోండి. ఆ ఓం అనేటువంటి ఉకార అకార ఉకార మకార తత్వంలో తగిన పరమార్థ లక్షణం, ఆ ఓంలో ఉన్నటువంటి అద్వితీయమైన శక్తి పుంజాలు మీ గృహంలోని సమస్త వాస్తు దోషాలని కూడా పటాపంచలు చేస్తాయి. మీరు అభివృద్ధికరమైనటువంటి ప్రభావంలో జీవితాన్ని గడపడానికి శ్రావణ సోమవారం చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది. శివనామ సంకీర్తన, హరినామ సంకీర్తన, లక్ష్మీదేవి యొక్క పరమపావనమైనటువంటి శ్రీ సూక్త పారాయణ సర్వే సర్వత్రా ఈ శ్రవణ మాసంలో అత్యధిక శుభాల్ని ప్రసాదింపచేస్తాయి సుమ. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఆసుతోషుడు అభయంకరుడైనటువంటి పరమేశ్వర అనుగ్రహాన్ని వెనువెంటనే సాధించడానికి గృహంలో పాటించవలసిన నియమం ఏమిటి? పరమేశ్వరుడు చాలా విశేషవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాడు.
శివశివానరా చింతలు తొలుగునురా అన్నారు. శివనామం గంగా నది, విభూది యమునా నది, సాక్షాత్తు రుద్రాక్ష గోదావరి నదిగా చెప్పారు. త్రివేణి సంగమ తత్వం కృష్ణా, కావేరి, గోదావరి ఇవన్నీ కూడాను విశిష్టవంతమైన ఫలితాల్ని ప్రసాదిస్తాయి. మీ ఇంటిలో గనక రుద్రాక్షలు గనక ఉన్నట్లయితే ఆ రుద్రాక్షలను చక్కగా తోరణద్వారంగా అలా అమర్చి మీ యొక్క ఇంటి గుమ్మానికి అలా గనక తగిలించి ఉంచినట్లయితే అలంకారయుక్తమైనటువంటి ప్రభావంతో ఆశుతోషుడైనటువంటి ఆ రుద్రాక్ష స్వరూపం మీ గృహాన్ని పరమ పావనం చేస్తుంది. ఇది చాలా విశేషవంతమైనటువంటి ప్రభావం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.